ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక అవినీతి గనక బయటపడితే ప్రజల దృష్టిని మరలించడానికి ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు అనే దానికి ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతుంది. అది ఏంటి అంటే డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు. ఏ విధంగా అయితే పేపర్ని అప్లోడ్ చేసే వాళ్లే దాన్ని కాపీ చేసి మంచి మంచి ర్యాంకులు సంపాదించుకున్నారో, అదేవిధంగా అర్హులకి రావాల్సినటువంటి డిఎస్సిలో ఉద్యోగాలు రాకుండా వేరే వాళ్లకు వెళ్లాయో, వాటిని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ బయటికి తీసి దాని మీద ఉద్యమం స్టార్ట్ చేయటం మొదలుపెట్టిందో వెంటనే కూటమి ప్రభుత్వం డైవర్షన్ మొదలుపెట్టింది. దాంతోపాటు చిన్నవి మొన్న చిన్న వర్షానికి కూడా అమరావతిలో వాగుల్లాగా ఏ విధంగా చెరువులు పారుతా ఉంటే వాటిని గండి కొట్టి పొలాల మీదకు వదిలితే ఆ పొలాల ఉన్న రైతులు ఏ విధంగా బాధపడుతున్నారో, వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధంగా అబండాలు, ఏ విధంగా అనరాని మాటలతో రెచ్చగొట్టే విధంగా మహా న్యూస్ లో ఒక డిబేట్ పెట్టడం జరిగింది. మహా న్యూస్ ఛానల్ వంశీ గారికి, అదేవిధంగా ఆ డిబేట్ లో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ రాజు అనే వ్యక్తికి మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఏదైతే డైవర్షన్ చేయడానికి కూటమి ప్రభుత్వానికి సహకరించడానికి చేస్తున్నారో తప్పకుండా రేపు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. దాంతోపాటు నంద్యాలలో ఈరోజు జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద తల తీసేసి దాన్ని పట్టుకొని ఒక కార్యకర్త, ఒక టీడీపీ కార్యకర్త ఏ విధంగా చేశాడో కూడా మీరు అందరూ చూశారు. ఈ విధంగా ఎప్పుడైనా అవినీతి అక్రమాలు బయటకు వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎంతవరకు సమంజసం అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.